జగన్ పని అయిపోయింది, ఇంకేముంది 11 సీట్లే. ఎస్, 11 సీట్లు వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తన భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఎందుకని అంటే నిర్ణయాలు ఏం చేయగలుగుతాడు ఏంటి అన్నటువంటి. అదే సందర్భంలో రాజకీయం అనేటువంటిది ప్రాంతీయ పార్టీల రాజకీయాల్లో ప్రధానమైనటువంటి అంశం. క్రిందటిసారి 40% ఓట్లు వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ మూతపడిపోయిందా? మరింత అగ్రెసివ్గా వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి వెనకాల ఎవరూ లేరు. మరి క్రిందటిసారి చంద్రబాబుకి వెనకాల ఎవరు లేరుగా. ఆ తర్వాత కదా వ్రతం చెడ్డ ఫలితం దక్కడం అన్నటువంటిది ఒక అంశం, ఫలితం దిశగా అడుగులు వేయటం మరొక అంశం. రాజకీయం ఎప్పుడూ కూడా ఎప్పుడో అయిపోయింది ఇంకా కెరీరు అనుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ ఇవాళ మళ్ళీ రాజ్యం వెళ్తున్నాడు. అదే సందర్భంలో ములాయం సింగ్ కొడుకు పని అయిపోయింది అనుకుంటే మళ్ళీ ఇప్పుడు ముందుకెళ్తున్నాడు. రాజకీయం ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఒకే తీరులో ఉండదు. రాహుల్ గాంధీ మళ్ళీ పుంజుకోలేదా సహజంగా? అయితే అది నాయకుడి ఆలోచన తీరును బట్టి ఉంటుంది. లోపాలని సరిచేసుకోవాలి, మంచిగా ముందుకు వెళ్ళాలి, తప్పులను ఎత్తి చూపాలి, అదే సందర్భంలో పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాలి. అది జగన్ ముందున్న కర్తవ్యం. ప్రస్తుతం జగన్ గతంలో అధికారంలో లేని ప్రతిపక్ష నాయకుడు, అధికారంలోకి రాని ప్రతిపక్ష నాయకుడు. అప్పుడు జగన్ని చూశారు, అధికారంలోకి వచ్చిన జగన్ని చూశారు. ప్రతిపక్షంలో పెద్దగా బాగా చేసినట్టు నాకు అప్పుడు అనిపించలే. ఎందుకంటే ఆనాడు తీరులో చంద్రబాబు తరహా అంటే ప్రతిపక్షంలో చూస్తే 2014, 19, 24 మధ్యలో జగన్ కంటే చంద్రబాబు బెస్ట్ ప్రతిపక్ష నాయకుడిగా. ఇప్పుడు అధికారం నుంచి దిగిన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పాత్ర అన్నటువంటిది నిజంగా పోషిస్తారు. ఎందుకంటే అటు కార్యకర్తలు అల్లాడుతున్నారు, నాయకులు ఇబ్బంది పడుతున్నారు, అలాగే ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు సరిగ్గా టచ్ చేయగలగాలి. రోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ గత 5 ఏళ్లలో ట్వీట్ చెయ్యని పూట లేదు, ట్వీట్ చెయ్యని గంట లేదేమో. రాష్ట్రంలో జరిగిన ప్రతి అంశం మీదన వాళ్ళిద్దరి ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి సమాధానం వస్తూ, ఇదే ఎలిగేషన్ వస్తూ ఉండేది. ఇదిగో మా కార్యకర్త ఎట్లా చేశారు, నీ దుర్మార్గం ఎంతకాలం, ఇదిగో మా కార్యకర్త ఎట్లా జరిగింది, నువ్వే ఎంతకాలం అన్నటువంటి. బట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చేటప్పటికి ఏదో నాయకుడిని కలిసి వస్తాం ఇది కాదు, లేదా సాక్షిలో వార్త కాదు కదా. తనలో స్పందన లేకపోతే, తన వైపు నుండి స్పందన లేకపోతే అప్పుడు భవితవ్యం ఎలా? ఇదే $1 మిలియన్ ప్రశ్న.